మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, ఉదయకాల సమయం మీ తండ్రిని పిలుస్తున్న మహారాజ్యాన్ని చీరున్న అందరికీ మీరు అనుగ్రహించినట్టు మనం తెలియజేసుకుంటాం. దేవా, గతించిన కాలం మొత్తం మమ్మల్ని కాచుకోవాలి. ఈ దినములకు దేవ ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సమాధాన స్థితిని మాకు ఇచ్చి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన ఈ గొప్ప స్థితిని బట్టి మనం తెలియజేసుకుంటాం. ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితుల మధ్య మరియు ఉంటుండగా, భయాందోళన మధ్య సమాజం ఉంటుండగా, నెమ్మదికరమైన స్థలంలో శాంతి సమాధానాలు కలిగి తండ్రి ఇంకా ఆయుష్ని ఇచ్చి మమ్మల్ని బ్రతుకునిచ్చి ఈ ప్రాంతాల్లో మేము ఉంచాలంటే మీ చిత్తము నాయన ఏమైందో ఆ ఉద్దేశాన్ని మేము తెలుసుకుంటే సహాయం చేసి నమ్మదగినగా మీ సేవలు ఆలోచన కలిగి ఉండేవారు ఉంటుంది సహాయం చేసింది. మమ్మల్ని, మా కుటుంబాలను, మా బిడ్డలను కంటే మీరు కాల్చి కాపాడుతూ భద్రపరుస్తున్నాం. ఇంకొక ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. అనారోగ్య పరిస్థితుల్లో చదవాలని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పటివరకు తండ్రి ప్రార్థించిన వ్యక్తిన ప్రతి ఒక్కరి పట్ల మీరు మేలైన కార్యాలను మీరు జరిగించాలని బట్టి మనం మేము పాపులము, అయోగ్యులము తండ్రి, ఎందుకు ఎన్నిక లేని వారు తండ్రి, అయినప్పటికీ మీరు మీ గొప్ప ప్రేమతో మమ్మల్ని కనికరిస్తూ మమ్మల్ని కటాక్షిస్తూ మా పట్ల మీ ఉన్నత కార్యాలను జరగాలని మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ ఆధిక్యతనైతే, మహిమనైతే మాకు ఇచ్చినారు దాన్ని పోగొట్టుకోకుండా దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మిమ్మల్ని ఎల్లవేళ కీర్తించేవారుగా మమ్మల్ని సహాయం చేసి ఈ చిన్న సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దేవ విశ్వాసంలో బలపరచండి. స్థిరులుగా ఉండి అనేకలను స్థిరపరిచేవారుగా ఈ సంఘంలో సహాయం చేసింది. పెద్దపురం, దుమ్ములపేట సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య బలముగా ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు దేవతలు చూపించండి. నడిపిస్తున్న కాపర్లను జ్ఞాపకం చేసుకోండి. ఇంకనూ ఆయుష్ ఆరోగ్యం ఇచ్చిన దయచండి. ఇంకనూ మీ పరిస్థితుల్లో బలముగా వాడుకోవాల్సిన ప్రార్థిస్తాను. ముందున్న కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకోండి. మీ మహిమలతో ప్రతిదీ జరుగుతున్న సహాయం చేయండి. వాతావరణాన్ని అనుకూలపరచండి. మీ మహిమను ప్రతి కార్యాన్ని జరిగించడం ప్రార్థిస్తూ మా చేతి పనులను కూడా తండ్రి ఆశీర్వదించండి. దేవ దీవించండి. ఫలించడానికి సహాయం చేయండి. వాక్య పరిస్థితులను పిలుచుకుంటుండగా చక్కటి ఆలోచనలు నడుపుకుంటున్న విషయాన్ని మనం ప్రార్థిస్తాం. మమ్మల్ని మీ చేతికి అనిపిస్తుంది. మహిమగంత ప్రభావం మీకు ఆలోచిస్తాం. ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మానవులు అడిగి పొందుకుంటున్నాము. ఉచిత దేవుడు ఇచ్చిన గొప్పతనాన్ని బట్టి దేవాదేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాను. అలాగే పూర్వీకులు అందరికీ కూడా పెట్టిన యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటియే నిత్య జీవము. ఎందు నిమిత్తమైతే మనము ఇక్కడ కూర్చొని ఉన్నామో దేవుని సన్నిధానంలో, ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అంటే మనము ప్రాముఖ్యంగా 2 విషయాలను తెలుసుకోవాలి. ఏంటది? అద్వితీయ సత్యదేవుడమైన నిన్ను, అంటే మహాలోకాలను కలుగజేసిన దేవాది దేవుడు ఉన్నాడు.
ఆ దేవాది దేవుణ్ణి పరిచయం చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి దేవుని ఎరుగని సమాజానికి దేవుని పరిచయం చేసిన వ్యక్తి. ఆకాశ మహాకాశాలకు పైన దేవాది దేవుడు ఉంటే ఆ దేవాది దేవుడు ఉన్నాడు, ఆయనే సృష్టిని జరిగించాడు, సర్వమానవాళికి ఆయనే రక్షణను అనుగ్రహిస్తున్నాడు అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణత్యాగం ద్వారా మనకి ఈ గొప్ప విషయాలను తెలియపరిచారు. కనుక ఇద్దరు వ్యక్తుల్ని మనం ఎరగాల్సి ఉంది. ఎందుకొరకు దేవుని సన్నిధానానికి మనం వస్తామో ఆ నిత్య జీవం దేంతో ముడిపడిందంట? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటియే నిత్య జీవము. అంటే నిత్య జీవం అనేది మనకి రావాలి అని అంటే మనం ఇద్దరు వ్యక్తుల్ని తెలుసుకోవాలి. మొదటి, దేవాది దేవుడు ఉన్నాడు, ఆయన వల్లే ఈ సర్వ సృష్టి జరిగింది అన్న విషయాన్ని తెలుసుకోవాలి. రెండు, ఆ దేవాది దేవుడిని పరిచయం చేయడానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా మనము ఎరిగాము. మరి ఎరిగామా? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? ఆ నిజ దేవుడిని పరిచయం చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారా? ఎరిగాం కదా. చాలా సింపుల్ కదా, చాలా సింపుల్. ఎరిగాం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవము. కనుక మనకు ఇద్దరు తెలుస్తారు కదా, కనుక నిత్య జీవం అంతే. ఇద్దరు తెలుసుకున్నాం కనుక నిత్య జీవము మందే. ఇంకా నెక్స్ట్ నుంచి చర్చకి రావాల్సింది కదా. చాలా సింపుల్ కదా, చాలా సింపుల్. కానీ ఎంత సింపుల్గా కనబడుతుందో అంత క్లిష్టమైనది. ఎంత సింపుల్గా కనబడుతుందో అంత క్లిష్టమైనది ఈ వచనం. ఎలా ఎరగాలి? ఎరగడం రెండు రకాలు ఉన్నది. ఎలా ఎరగాలి? నాకు జాన్ వెస్లీ తెలుసు, నేను జాన్ వెస్లీని ఎరుగుతాను అన్నది ఒకటైతే, లేదా ఎగ్జాంపుల్గా నాకు వారి ఇంటికి దారి తెలుసు అన్నది ఒకటైతే, నాకు చూపించన్నప్పుడు ఆ వ్యక్తిని ఆ ఇంటికి ఆ దారిలో తీసుకెళ్ళడం అనేది రెండోది. రెండు విషయాలు మీరు గుర్తెరగాలి. ఎరగడం అంటే ఏం ఎరగాలి? ఒకటి, నాకు ఆ దారి తెలుసు అన్నది ఒక అర్థాన్ని ఇస్తే, రెండోది నువ్వు ఎరుగుతావు కదా, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి అన్నప్పుడు ఖచ్చితంగా వారి ఇంటికి నువ్వు తీసుకెళ్ళగలగాలి. రెండు విషయాలు ఉన్నాయి ఎరగడం అనేది. ఇప్పుడు ఏ ఎరగడంలో ఉన్నాం? ఏ ఎరగడంలో ఉన్నాం? నాకు తెలుసు అని చెప్పుకుని ఎరగడంలో ఉన్నావా, లేకపోతే దారి చూపించే ఆ స్థితిలో మనం ఉన్నామా? ఎందులో ఉన్నాం? ఎరగడం అంటే ఇంత మీనింగ్ ఉంది లోపల. కనుక నిత్య జీవం ఈ వచనం చదువుకున్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందా? నేను ఎరుగుతాను, యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నాను, తండ్రి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను, కనుక నిత్య జీవం నాదే అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎరగడం అంటే ఏ రకంగా ఎరగడం అన్నది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. అదే చెప్పాను, నాకు ఆ ఇంటికి మార్గం తెలుసు అని చెప్పడం ఒకటి, ఆ ఇంటికి దారిని నడిపించి ఆ ఇంటికి చేర్చడం అనేది ఒకటి. ఈ రెండింటిలో ఏది నిజంగా ఎరగడం అనిపించుకుంటుంది అంటే రెండవది నిజంగా ఎరగడము అనిపించుకుంటుంది. అవునా? ఇప్పుడు దేవుడిని ఎరగడం అంటే ఈరోజు బయట ఉన్న సమాజం దేవుణ్ణి తెలుసు అని అంటుంది, దేవుణ్ణి తెలుసు అని అంటుంది. అక్కడ ఏముంది? కనబడే రూపం ఉంది. లేదా నాకు ఒక వ్యక్తులు మనం చూడగలిగితే, నాకు సమూయేలు తెలుసు, ఆయన గుర్తుపట్టగలరు. సమాజం ఒకదానిని నిలబెట్టుకొని ఇదే దేవుడు అని నమ్ముతుంది, వాళ్ళకి తెలుసు. కానీ మన దేవుడిని దగ్గరికి వచ్చినప్పటికీ ఆ దేవుడు కనబడతాడా?
సమూయేలు కనబడతాడు కనుక చూపెట్టేస్తాడు. సమాజం నమ్ముతున్న దేవుడు వాళ్ళు చూస్తున్నారు కనుక చూపెట్టేస్తారు, నాకు తెలుసు అని. కానీ నీ దేవుడు నా దేవుడు కనబడే దేవుడా, అదృశ్య దేవుడా? అదృశ్య దేవుడు. మరి ఆయన ఎలాగా తెలుసుకోవాలి, ఆయన్ని ఎలాగా చూపెట్టాలి, ఎలా చూపెట్టాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా చూపెట్టాలి? కనబడితే చూపించేస్తాం, కానీ కనబడిన దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి, ఎలాగా చూపించాలి అన్నది ఇక్కడ ప్రశ్న. ఓకేనా? యేసుక్రీస్తు వారిని మొదటి శతాబ్దంలో ఉన్నవారు చాలా మంది ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చూశారు. అయితే అలా చూసిన వారు ఏమని అంటున్నారో ఒకసారి చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2 కొరింథీ 5:16. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగుము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను, ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగుము. శరీర ఆకారంలో యేసుక్రీస్తు వారు ఆనాటి సమాజానికి కనబడినప్పటికీ కూడా ఆయన ఏ రకంగా ఎరుగుము అంటున్నారు? చూశారు, శరీరంతోనే యేసుక్రీస్తు వారు చూశారు. కానీ ఆయన ఏమన్నారు? శరీరీతిగా మేము ఎరుగము అని అంటున్నారు. చూసినా సరే అది స్టాండర్డ్ కాదు. అందుకే ఈ రోజుకి యేసుక్రీస్తు వారి ప్రతిమలు ఎక్కడ లేవు. నిజంగా చూసిన వాళ్ళు ఈ రకంగా మేము యేసుక్రీస్తు వారిని ఎరుగుతామని ఒక ప్రతిమ చేస్తారు అనుకోండి, ఆ ప్రతిమ ఈ రోజుకి ఉండేది. గాంధీ గారిని చూసిన ప్రతిమ ఇప్పుడు ఉన్నదా లేదా? గాంధీ గారిని చూసిన జనాంగం ఆయనకంటూ ఒక ప్రతిమ చేశారు కదా. గాంధీ గారిని ఎరుగుతామని చెప్పుకుంటున్న సమాజం ఏం చేస్తుందంటే ఆయన రూపాన్ని ప్రతిమగా వారి ప్రాంతాల్లో పెడుతుంది. అలాగే యేసుక్రీస్తు వారిని చూసిన సమాజం ఆనాడు నిజంగా యేసుక్రీస్తు వారిని చూడడం అంటే ఇదే అని మనకి నేర్పించే ఉద్దేశం అయితే గనక ఏం చేసేవారు? యేసుక్రీస్తు వారిని రూపాన్ని ప్రతిరూపంగా మార్చి పెట్టేసేవారు. ఈ రోజుకి ఆ ప్రతిరూపము మన మధ్య ఉండేది. కానీ మనం ఏం పెట్టుకుంటున్నాం? రూపం ఏమంతా శిలువను పెట్టుకుంటున్నాం, రూపమే లేదు. ఎందుకంటే దానిని పరిచయం చేయాలని భక్తులు అనుకోలేదు. ఏది పరిచయం చేయాలని అనుకోలేదు? రూపాన్ని పరిచయం చేయాలని భక్తులు అనుకోలేదు. మరి రూపాన్ని పరిచయం చేయకపోతే ఏది పరిచయం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు? ఏ రకంగా దేవుణ్ణి ఎరిగేటట్లుగా మనం ఎరిగేటట్లుగా వాళ్ళు చేశారు అన్నది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే మన దేవుడు అదృశ్యుడు, కనబడడు. అలాంటి కనబడని వారిని ఎలాగ గుర్తించాలి, ఎలాగ ఎదుటి వారిని నడిపించాలి అన్నది ప్రశ్న. ఇప్పుడు అదే ఇక్కడ మాట్లాడుతున్నమాట. ఏ రకంగా అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవము. ఈరోజు మనకు ఎవరు తెలియదు, మనం చూడలేదు, కనులారా వాళ్ళని చూడలేదు, కానీ ఉన్నారని మాత్రము నమ్ముతున్నాము. అలాగా నమ్ముతున్నాము, కొనసాగుతున్నాము. అయితే ఏ రకంగా వారిని ఎరగాలి అన్నది మనము పాయింట్. ఏ రకంగా ఎరగాలి? ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాకాలం ప్రారంభమైంది అందరికీ తెలుసు కదా, రైతుకు కూడా తెలుసు. వర్షాకాలం ప్రారంభమైందని రైతుకు కూడా తెలుసు. ఇప్పుడు మనందరికీ తెలిసినా మనం ఏమి చెయ్యం. కానీ రైతు ఏం చేస్తాడు? దుక్కి దున్నుతాడా? అంటే ఎండాకాలానికి ఎండిపోయిన నేల ఇప్పుడు తడవగానే మెత్తగా అవుతుంది కనుక ఇప్పుడు భూమిని దున్నడం అనేది స్టార్ట్ చేస్తారు. అంటే వర్షాకాలం అని ఎరిగిన వాడు నెక్స్ట్ ఏం చేశాడు? వర్షాకాలం అని ఎరిగిన వాడు నెక్స్ట్ ఏం చేశాడు? భూమిని దున్నడం స్టార్ట్ చేశాడు. వర్షాకాలం ఎరిగిన వాడు భూమిని దున్నడం స్టార్ట్ చేశాడు. రైతు కూడా ఆ వర్షాకాలం పక్కన పెట్టి భూమిని
చూడలేదు అనుకోండి, ఏమి ఎరగలేనట్టు? వర్షం పడినా అది సరైన కాలం అని ఎరగనట్టు. రైతు సిద్ధపడలేదంటే దాని అర్థం ఏంటి? సరైన కాలం అని ఎరగనట్టు. వర్షం పడుతున్నాయి కానీ దున్నట్లేదు. క్రియ లేకపోవడాన్ని బట్టి ఏం తెలియడానికి? అది వర్షాకాలం అని తెలియనట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. అర్థమైందా? అలాగే మనందరికీ కరోనా తెలుసు కదా. కరోనా బాగా పరిచయం కదా మనందరికి. 2 సంవత్సరాల పాటు ఊపింది. మరి కరోనా ఉన్నదని మనకు తెలుసా? తెలిసని ఎలా చూపించాం? కరోనా ఉందని తెలిసని ఎలా చూపించాం ఆ 2 సంవత్సరాలు? కరోనా ఉన్నదని ఎలా తెలిసినట్టు ప్రవర్తించాం? కరోనా ఉందని తెలిసిందా మనము ఇంట్లో ఎలా ఉండేవాళ్ళం? బయటకు ఎవరిని కలిసేవాళ్ళం కాదు, షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళం కాదు, నోస్ మాస్క్ పెట్టుకున్నాం. ఇంటికి ఏ వస్తువులు తెచ్చినా వాటిని ఏం చేసాం? కడుక్కున్నాం చక్కగా. అవునా? అంటే తెలుసు అన్న వాడు ఏం చేస్తున్నాడు నెక్స్ట్? నాకు కరోనా ఉన్నదని తెలిసినప్పుడు, అది ఏంటో అనేది తెలిసినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? అది రాకుండా క్రియేట్ చేస్తాడా లేదా? అంటే ఎరగడం అంటే ఏంటి? దాని అర్థం ఏ రకంగా ఎరగమంటాడు మనల్ని అంటే, నాకు ఆయన తెలుసు అన్నప్పుడు ఎలా తెలుసు అనేది ఎక్కడ కనపడాలి? మాటలో కాదు, ఎందులో కనపడాలి? యాక్షన్స్ లో కనపడాలి. అందుకే 2 ఉన్నాయి అంటున్నాను. ఒకటి నాకు తెలుసు అని చెప్పడం, రెండోది తెలిసి అక్కడకు నడిపించడం. నాకు తెలుసు అని అందరూ చెప్తారు, కానీ నడిపించేవాళ్ళు కనుక ఒక మాటగా మీరు ఆలోచించగలిగితే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, 7-8 వచనాలు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. యాలి అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగు. మనందరం దేవుడు తెలుసు అని చెప్పుకుంటున్నాం. అవునా? దేవుడు తెలుసు అని చెప్పుకుంటున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అని కూడా చెప్పుకుంటున్నాం. అవునా? దేవుడు ప్రేమ స్వరూపి, నాకు తెలుసు, నేను ఎరుగుతాను దేవుని అని చెప్పుకుంటున్నాను. కానీ నెక్స్ట్ వచనంలో ఏమన్నాడంటే, దేవుడు ప్రేమ స్వరూపి అని మనం ఎరుగుతాం. అయితే ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అని మనకు తెలుసు అని అంటున్నాడు. మళ్ళా ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు అంటున్నాడు. అంటే ఈ రెండింటిని ఎలా కనెక్ట్ చేయాలి? ఎలా కలపగలుగుతాం? దేవుడు ప్రేమ స్వరూపి అని నీకు తెలుసు, అది ఎలా చూపించాలంటున్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి అని నీకు తెలుసు, ఎరుగుతావు. నెక్స్ట్ ఏంటి చదువు? ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఆయన ప్రేమ స్వరూపి అని మనం ఎరుగుతాం, కానీ మనలో ప్రేమ లేకపోతే ఏమని అంటున్నాడు? దేవుని ఎరగనట్టే. వర్షం పడుతుందని రైతుకు తెలుసు, కానీ పొలం దున్నకపోతే ఎరగనట్టు. వర్షం పడుతుందని ఎరగనట్టు. అంటే ఒకటి తెలుసు అని అంటే నెక్స్ట్ ఏం జరగాలి? క్రియ జరగాలి. మన ద్వారా క్రియ జరగాలి, యాక్షన్ జరగాలి. అన్నప్పుడు దేవుని నిజంగా మీరు ఎరిగేరు అని చెబుతుంటే, అది ఎరిగేరు అన్నది ఎలా చూపించాలి? మీ క్రియల ద్వారా చూపించాలి.
దేవుడు ప్రేమ స్వరూప ఎలాగా ఎలాగా గొన్న అలాగా దేవుడు ప్రేమ స్వరూపం ఎలాగా నేను తెలుసు, నాకు దేవుడు ప్రేమ స్వరూపం అని తెలుసు. ఎలా తెలుసు? ఇదిగో నాలాగా. ఎలాగా? నాలాగా అని నీవు ఎదుటివాడిని ప్రేమించడాన్ని బట్టి నువ్వు ఎవరిని చూపెడుతున్నావు? సమాజానికి. దేవుణ్ణి ఎరుగుతావు అన్న విషయాన్ని సమాజానికి నీ క్రియ ద్వారా చూపిస్తున్నావు. అది ఎరగడం అంటే. అది ఎప్పుడైతే చూపించలేదో నువ్వు ఎవరిని ఎరగవు? దేవుణ్ణి ఎరగవు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. ప్రారంభంలో ఏం చెప్పాడు? వారు దేవుని ఎరుగుదమని చెప్తారట, కానీ చివరికి తెలియదు ఏంటి? వారి క్రియల వలన దేవుణ్ణి ఎరగము అని చెప్తున్నారట. అంటే దేవుణ్ణి ఎరిగేమన్నది ఎక్కడ చూపించాలి? దేవుణ్ణి ఎరిగేమో అన్నది ఎక్కడ చూపించాలి? ఎలా చూపించాలి అని అంటే, ఆయన ఎరగడం అంటే ఆయన రూపాన్ని ఎరగడం కాదు. ఆయన ఎరగడం అంటే ఆయన రూపాన్ని ఎరగడం కాదు. ఆయన ఐడెంటిటీ అంటే ఆయన ఉన్న స్థితిని ఎరగడం కాదు. ఆయన ఎరగడం అంటే ఆయనను నీలో చూపించగలగడం. రాజు అందరికీ తెలుసు కదా, రాజు మన రాజు అంటే ఇప్పుడు కాలంలో రాజు లేరు అనుకోండి, ఇప్పుడు రాజు ప్రధానమంత్రి. రాజు మనందరికీ తెలుసు కదా, తెలుసా? రాజు తెలుసు. ఎలా తెలుసు? మీకు ఒక రెఫరెన్స్ చూపెడుతుంది, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. రోమపత్రిక 13వ అధ్యాయం. రోమపత్రిక 13వ అధ్యాయం 3-4 వచనాలు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకు గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకూడదువా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకయ్యే ఖడ్గము ధరింపరు. రాజు ఏం ధరిస్తాడండి? ఖడ్గము ధరిస్తాడు. ఇప్పుడు రాజుకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేశారు అనుకోండి, ఏం చేస్తారు? ఆ ఖడ్గంతో మిమ్మల్ని నరికేస్తారు, సంహరించేస్తారు. అవునా కదా? ఇప్పుడు రాజు తెలుసు మీకు. ఏ రకంగా తెలుసు? రాజు ఉన్నాడని తెలుసు. రెండోది, రాజు ఖడ్గము ధరిస్తాడని కూడా తెలుసు. అలా తెలిసినప్పుడు ఏం చేస్తారు మీరు? రాజుకి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం మానుకుంటారా లేదా? మానుకుంటారా? అంటే రాజుకి ఇష్టం లేని కార్యక్రమాలు చేయడం మానుకుంటారా లేదా? ఏమని తెలిసింది నీకు? రాజు ఖడ్గము ధరిస్తాడని తెలిసింది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు నువ్వు ఏం చేసావు? ఎలా మార్పు చెందావు? ఆయన నన్ను సంహరిస్తాడు కనుక ఆయనకు నచ్చని పనులు నేను చేయకూడదు. మార్పు చూపించావు లేదా? ఇప్పుడు రాజు ఎరుగుతావని ఎక్కడ చూపించావు? నువ్వు రాజు ఎరుగుతావని, రాజు ఖడ్గం ధరించేవాడని, అది ఎరుగుతానని ఎక్కడ చూపించావు? నీ క్రియలలో చూపించావు. మంచిని చేయకపోయినా వాడు ప్రశ్నించడు, కానీ చెడు చేస్తే మాత్రము లోకంలో ఉన్నవాడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. కానీ మన దేవుడు ఎలాంటివాడు? మంచిని ప్రశ్నిస్తాడు, చెడ్డని ప్రశ్నిస్తాడు. ఇప్పుడు దేవుణ్ణి ఎరుగుతామని చెప్పుకుంటున్న మనము ఏది చేయాలి? ఈ రెండింటిని, దేవుడికి నచ్చని వాటిని మనలో నుండి దూరం చేయాలి, దేవుడికి నచ్చే వాటిని మనలో నుండి కనపరచాలి. లోకంలో అది అవసరం లేదు.
లోకంలో అది అవసరం లేదు. కానీ దేవుని ఎరుగుతున్నామని చెప్పుకుంటున్నాం. మనము దేవుడు ప్రేమాస్వరూపి అన్నది ఒకటి చూస్తున్నాం, రెండోది దేవుడు భయంకరుడు అన్నది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు భయంకరుడు అన్న దానికి బట్టి నువ్వేం వదులుకోవాలి? రాజు భయంకరుడు అన్నది తెలిసిన దాన్ని బట్టి నువ్వు చెడ్డని ఎలాగైతే వదులుతున్నావో, దేవుడు కూడా భయంకరుడు అన్నప్పుడు ఏం వదులుకోవాలి? నీలో చెడుని వదులుకోవాలి. దేవుడు ప్రేమాస్వరూపి అని నీకు అర్థమైతే కనుక నీలో ఏం చూపించాలి? ప్రేమను చూపించాలి. ఈ రకంగా సమాజానికి నేను దేవుణ్ణి ఎరిగాను అని నువ్వు చెప్పుకోవాలి అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు చాలా సులువుగా ఉందా? కష్టంగా ఉందా? సత్యవంతుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం అంటే ఎరగడం అనేది ఏంటి? ఎరగడం అనేది అది మన జీవితాల్లో చూపించి వారి స్వభావాన్ని మన జీవితాల్లో చూపించి మనము సమాజానికి దానిని పరిచయాలి. మాటలు కాదు. గొర్రెలు తమ యజమానిని స్వరం ఎరుగుతాయని అన్నాడు. నా గొర్రెలు నేను ఎరుగుతాను, నా గొర్రెలను నేను ఎరుగుతాను. గొర్రెలు కూడా ఎవరిని ఎరుగుతాయి? నడిపించే కాపర్ని ఎరుగుతాయి. ఎలాగ తెలుస్తుంది? ఎరిగే కాపర్ని ఎరుగుతున్నాయి ఎలా తెలుస్తుంది? గొర్రెలు ఆ కాపర్ని ఎరుగుతాయని ఎలా చూపడతాయి? ఆయన నడుస్తుంటే ఆయన వెనకాతల వెళ్తాయి. ఆయన స్వరం వినబడితే అవి అలర్ట్ అయిపోతాయి. ఆయన స్వరం వినబడితే స్వరానికి అలర్ట్ అవుతే ఆయన నడుస్తుంటే ఆయన వెంబడి నడుస్తాయి. ఆయన వెంబడి నడుస్తూనే కనుక ఎవరు కాపరి నా గొర్రెలు అని చెప్పగలుగుతాడు? నా స్వరం వినగలుగుతున్నాయి కనుక నా గొర్రెలు అని చెప్పగలుగుతాడు. అలాగే ఈయనే మా కాపరిని ఎలా చెప్పగలుగుతాయి? ఆయన ఫాలో అవడం ద్వారా అవి చెప్పగలుగుతాయంటే రెండిట్లో ఎరగడం ఉందా లేదా? రెండిట్లో ఎరగడం ఉందా? అలాగే దేవుడు కూడా మనం ఎరగాలి, దేవుడు కూడా మనలను ఎరగాలి. దేవుడు కూడా మనలను ఎరగాలి అంటే మనం ఏం కనపరిస్తే ఆయన ఎరుగుతాడు? ఆయన తెలుసు అన్నది మన జీవితాల్లో మనము చూపించగలగాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునే ఉన్నారు గనక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవన్నీ మూల పాఠములు తట్టు మరలా తిరుగనేలా. మొదటిది ఏంటమ్మా? మొదటిది మనము దేవుణ్ణి ఎరిగామని చెప్పాము. మొదటిది మనం దేవుణ్ణి ఎరిగామని చెప్పాము. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని? మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు అని అంటున్నాడు. మనం అంటే మనం దేవుణ్ణి ఎరగడం కాదు. ఇప్పుడు దేవుడి దృష్టిలో ఎవరు పడ్డారు? మనం. ప్రారంభంలో రాజకీయ నాయకుడికి కార్యకర్త దృష్టిలో పడ్డారు. రాజకీయ నాయకుడికి లేదా మంత్రికి కార్యకర్త దృష్టిలో పడ్డదు. కానీ ఎప్పుడు దృష్టిలో పడతాడు అని అంటే ఆయన జెండా ఎత్తుకున్నప్పుడు, అలాగే ఆ పార్టీ కొరకు అహర్నిశలు కష్టపడినప్పుడు. ఇంకే పార్టీకి వెళ్ళట్లేదు, అదే పార్టీలో అహర్నిశలు కష్టపడినప్పుడు అప్పుడు ఎవరి దృష్టిలోకి వస్తాడు? ఆయన పెద్ద ఆయన దృష్టిలోకి వస్తాడు. ఎప్పుడు దృష్టిలోకి వచ్చాడు? ఏది గొప్పది? దేవుడు నువ్వు ఎరగడం గొప్ప లేదా దేవుడు నిన్ను ఎరగడం గొప్ప? మొదట ఆ పార్టీని గుర్తించాడు, మంచి చేస్తుంది కనుక ఆ పార్టీని గుర్తించాడు, మనం అందులోకి వెళ్ళాము. ఎంతగా వెళ్ళాము అని అంటే ఆ పార్టీ నాయకుడు గుర్తించేంతగా మనం అందులో పాల్గొన్నాం. అలాగే ఇప్పుడు ఈ మాటను మీరు అర్థం చేసుకోగలిగితే దేవుడిని మనం ఎరగడం గొప్ప కాదు, దేవుడి చేత మనం ఎరగబడ్డం అనేది గొప్ప. అది ఎలా ఎరగబడ్డాం? ఒక పార్టీ నాయకుడు కార్యకర్తని ఎలా గుర్తించగలుగుతాడు అంటే ఎంతో తన తాను అప్పగించుకుంటేనే కానీ పార్టీ నాయకుడు గుర్తింపులోనికి ఒక కార్యకర్త రానప్పుడు దేవుని దృష్టిలోనికి మనం రావాలంటే ఆ దేవుని ఎక్కడ చూపించాలి? మనలో చూపించగలరు.
మనలో చూపించగలగాలి. ఇంకా దేవుణ్ణి ఎరిగేమన్నది ఎక్కడ చూపించాలంటే మన క్రియలలో చూపించాలి. రాజుని ఎరిగామని చెప్పినప్పుడు రాజు భయపడుతున్నాం లేదా? ఇప్పుడు ఆ క్రియలు మనలో లేవు కదా. అలాగే దేవుడు తెలుసు అని చెప్పుకుంటున్నాం కదా. దేవుడు రెండు రకాలుగా ఉన్నాడు. ఒకటి ప్రేమలో చూపించాడు, రెండోది భయంకరుడు కఠినత్వాన్ని కూడా చూపడతాడు. కఠినత్వానికి తగ్గట్టుగా చెడుగా వదులుకోవాలి, మంచితనానికి తగ్గట్టుగా ఆ మంచిని కూడా మనము చూపించగలగాలి. అప్పుడు నువ్వు దేవుని చేత ఎరగబడతావు. ఇది ఎరగడం అంటే ఈరోజు మన అలాగున్నాం. ఈరోజు మనం ఎలా ఉన్నాము అన్నది మనం ఉన్న ప్రశ్న. నిత్య జీవమే డెఫినెట్గా. దేవుడిని మీరు ఎరిగారు అంటే నిత్య జీవమే. కానీ ఆ ఎరిగినది ఎలా చూపెడుతున్నారు? నోటి మాటగా చెప్తున్నారా, లేదా దేవుని స్వభావాన్ని మీలో చూపించగలుగుతున్నారు? దేవుడు ప్రేమ స్వరూపం ఎరుగుతున్నాడు. కానీ ప్రేమ లేని వాడు దేవుడిని ఎరుగుడు అంటున్నాడు. అంటే ఏం చూపించమంటున్నాడు? తనలో ఏం చూపించమంటున్నాడు? దేవుని ప్రేమను నీలో చూపించిన నాడు దేవుడు నువ్వు ప్రేమ స్వరూపాన్ని ఎరుగుతున్నావు అని దేవుడు నమ్ముతాడు. అది చూపించినప్పుడు నమ్మడు. కరోనా ఉందని తెలుసు, దానికి తగ్గ చర్యలు తీసుకుంటున్నాం. వర్షం పడుతుందని తెలుసు, దానికి తగ్గ చర్యలు తీసుకుంటున్నాం. రాజు ఉన్నాడని తెలుసు, ఆయన ఎలాంటి వాడో తెలుసు, దాని చర్యలు తీసుకుంటున్నాం. మరి దేవుడు ఉన్నాడని తెలుసు, ఆయన ఎలాంటి వాడో తెలుసు అన్నప్పుడు దానికి తగ్గ చర్యలు ఎక్కడ కనబడాలి? మనలో కనబడాలి. మనలో కనబడినప్పుడే ఆయన ఎరుగుతాము అని చెప్పినది రైట్. రెండోది ఆయన చేత ఎరుగుపడతాం. నెక్స్ట్ ఆయన చేత ఎరగబడటం అంటే ఆయన రాకడలో ఇదిగో వీళ్ళు నాకు తెలుసు, వీళ్ళు నాకు తెలుసు, వీళ్ళు నాకు తెలుసు అని అందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు. కొంతమంది ఏం చెప్తాడట? ఆయన దేవదూతతో వచ్చినప్పుడు దేవదూత ఎదుట వీరెవరో నాకు తెలియదు అంటాడట. వీరెవరో నాకు తెలియదు అని అంటాడట. కానీ వాళ్ళు అంటున్నారు నువ్వు మాకు బాగా తెలుసు అని అంటున్నారు. బాగా తెలుసు ప్రభువా, నువ్వు బాగా తెలుసు ప్రభువా అని నేను ఎన్నిసార్లు నిన్ను కీర్తించలేదు అని అన్నప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఎరుగునన్న వాళ్ళే తెలియదు అంటున్నాడు. అంటే ఏ రకంగా ఎరగలేదు? దేవుని చేతి ఎరుగుపడలేదు అంటే తెలుసు అనే పేరు చెప్తున్నారు కానీ వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. కనుక మిమ్మల్ని దేవుణ్ణి చూపించాలంటే ఎక్కడ చూపించమంటున్నాడు? నీ క్రియలలో దేవుణ్ణి చూపించమంటున్నాడు. అదే తిమోతి మొదటి అధ్యాయం 16 అదే తిమోతి మొదటి అధ్యాయం 16 వారు దేవుణ్ణి ఎరుగుమని చెప్పుకుందరు కానీ తమ క్రియల విషయంలో ఎలా ఉన్నారట? ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులనే అండి తమ క్రియల ద్వారా దేవుణ్ణి ఎరుగుమన్నట్టు చెప్పుకుంటున్నారు. అనగా సమాజం నువ్వు దేవుడు వాడమని నువ్వు చెప్పుకుంటే కాదు, సమాజం నువ్వు దేవుడు వాడమని చెప్పుకోవాలి అంటే సమాజం ఎలా ఉండాలి? ప్రభు యేసుక్రీస్తు వారు సమాజంలో సువార్త ప్రకటనకు వెళ్ళినప్పుడు సమాజం ఆ యేసుక్రీస్తు వారిని చూసి ఏమన్నది? ఈయన ఏమన్నాడు? నన్ను చూస్తే మీరు ఎవరిని చూసినట్టు? దేవుడిని చూసినట్టే. దేవుణ్ణి నేను ఎరుగుతాను అన్నాడు. మీరు నన్ను ఎరిగితే దేవుణ్ణి ఎరిగినట్టే అన్నాడు. ఇప్పుడు సమాజం ఈయనలో దేవుణ్ణి చూడాలంటే ఈయన ఏం చూపెడుతున్నాడు సమాజానికి? దేవుని స్వభావాన్ని చూపెడుతున్నాడు. సమాజం కూడా ఏం చూసింది? యేసుక్రీస్తులో దేవుణ్ణి చూసింది. దేవుడు ఎక్కడో లేడు, దేవుడు మా మధ్యనే ఉన్నాడు అని యేసుక్రీస్తు వారిని చూసి సమాజం అనగలిగిందంటే ఆయన దేవుణ్ణి ఎరిగాడని చెప్పుకున్నది ఎలా చూపించాడు? తన క్రియల ద్వారా చూపించాడు అన్నప్పుడు ఈరోజు దేవుణ్ణి ఎరుగుతామని మనం అలా చూపించాలి, అలాగే చూపించాలి. చూడండి సమూయేలు చివరి మాట. సమూయేలు మొదటి సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులే నుండిరి. యాజకత్వం చేయించు వచ్చిన పని ఏమనగా ఏలీ కుమారులు ఎలా ఉన్నారట? ఏలీ కుమారులు ఎవరు? దేవుని మందసం దగ్గర పనిచేసే పూజారులు, దేవుని సన్నిధిలో పనిచేసే పూజారులు. అంటే దేవుని సన్నిధిలో పనిచేసే వాళ్ళు అంటే దేవుని బాగా
ఎరిగిన వారు అవ్వాలి కదా, ఎరిగిన వారు అవ్వాలి కదా. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంట? ఎరగని వారిగా ఉన్నారు. దేన్ని బట్టి ఎరగని వారు అని చెప్తున్నాడు అక్కడ? మనసు ఉన్నారని తెలియదా? దేవుడు ఎలాంటివాడో తెలియదా? దేవుడు అంతకు ముందు వాళ్ళ పితరులను ఏం చేశాడో తెలియదు. అన్యాయం మీద పట్టుకెళ్ళినప్పుడు పితరులను చంపేశాడు. అలాంటి దేవుడిని వీళ్ళు ఎరగరా? దేవుడు వారిలో ఉంటే ఏ కార్యాలు జరిగిస్తాడో వాళ్ళు ఎరగరా? యుద్ధం వెళ్ళినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు ఏం తీసుకెళ్ళారు? మనసాన్ని యుద్ధ భూమికి తీసుకునేలేదు. అంటే దేవుడు మన మధ్య ఉంటే ఏం జరుగుతుందో తెలుసు. దేవుడి దగ్గర తప్పుగా ప్రవర్తిస్తే దేవుడు ఏం చేస్తాడో కూడా తెలుసు. కానీ వీళ్ళు అదే దేవుడి దగ్గర పనిచేస్తున్నప్పటికీ కూడా ఎలా ఉన్నారట? దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్నారు. అందుకే ఎరగని వారుగా ఉన్నారనేది ఎలా తెలిసింది? దేవుడు ఉన్నాడు కానీ వీళ్ళ క్రియల్లో ఏ మార్పు లేదు. దేవుడు మంచి వారికి మంచి చేస్తాడని తెలుసు, దేవుడు చెడ్డ వారికి చెడ్డ చేస్తాడని తెలుసు. అలాంటి దేవుడిని వాళ్ళ ముందు ఉంచుకొని వాళ్ళు పరిచయం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి? దేవుణ్ణి పట్టించుకోనివిగా ఉన్నాయి. అంటే ఏంటి అర్థం? ఎరగని వారుగా ఉన్నారు. ఎలా తెలుస్తుంది ఎరగని వారుగా ఉన్నారని? దేవుడికి ఇష్టం లేనివి వారి జీవితంలో, దేవుడికి ఇష్టమైనవి లేవు, ఇష్టం కానివన్నీ వారి జీవితాల్లో ఉన్నాయి. చివరికి ఏమయ్యారు? నశించిపోయారు. యుద్ధంలో నశించిపోయారు. కనుక సన్నిధానానికి వస్తున్నాం, మనం సన్నిధానానికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో కూర్చున్నాం, దేవుని వాక్యాలను వింటున్నాం, దేవుడు తెలుసని చెప్పుకుంటున్నాం. కానీ బయట సమాజంలోకి వెళ్ళిన తర్వాత మనం అలాగా మార్పు చెందుతున్నాం. నిన్ను చూసి లేదా నీ క్రియలు చూసి దేవుడు ఉన్నాడని చెప్పగలుగుతారా? అయితే వాడు మందిరానికి వెళ్తాడండి, బయటకు వచ్చిన తర్వాత మామూలే అని చెప్పగలుగుతున్నారా? ఇంకా దేవుణ్ణి ఎరుగుతారని సమాజం ఎలా చెప్పగలగాలంటే నీ క్రియలను బట్టి, నీ క్రియలను బట్టి. కనుక నిజంగా ఎరిగిన వాడే నిత్య జీవానికి పాత్రుడు, నిత్య జీవానికి పాత్రుడు. వాడే దేవుని చేత ఎరగబడిన వాడు. నువ్వు ఎరగడం గొప్ప కాదు, ఆయన నిన్ను ఎరగాలి, ఆయన నిన్ను ఎరగాలి. ఆ స్థితికి మనం అందరము చేరుకోవాలి. ఆ రకంగా దేవుని ఎరిగేవారుగా మనం అందరం ఉండాలని కోరుకుంటున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, గానమైన శాస్త్రంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. దేవానికి మాకును మీ పిల్లలకు తండ్రి హృదయంలో పనిచేయటకు సహాయం చేయండి. ఆ రీతిలో మేము మిమ్మల్ని ఎరిగామని చెప్పుకునేటట్టు సహాయం చేయండి. క్రీస్తు సమాజంలో ఉన్నప్పుడు సమాజం దేవుడు మా మధ్య ఉన్నాడని ఎలాగైతే చెప్పగలిగిందో దేవా, అలాగే మమ్మల్ని చూస్తున్న సమాజం కూడా దేవా, దేవుడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు అని సమాజం చెప్పుకునే రీతిన దేవా మమ్మల్ని మేము కనపరుచుకునేలాగా సహాయం చేయండి. ఏ రకంగానూ మా క్రియలను బట్టి మేము మిమ్మల్ని ఎరుగని వారముగా ఉన్నామని అనిపించుకోకుండా దేవా, మీకు అవమానం తెచ్చేవారు ఉండకుండా దేవ మమ్మల్ని కాల్చి కాపాడమని మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతూ సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసినట్టు దేవుడిని ఆశీర్వదించండి. పరసంబంధమైన ప్రతి దేవుని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుతూ హృదయంలో ఈ నాటబడిన వాక్యకు ఇతరు తండ్రి మరి ఉన్నతంగా ఫలించుటకు సహాయం చేయండి. మహిమలంతా ప్రభావం నీకు ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి అతి శాశ్వత నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాము.